చూసావా? మిషన్ కాకతీయలో కమిషన్లే, మిషన్ భగీరథలో కమిషన్లే. వాయ్యా మిషన్ భగీరథ 40,000 కోట్ల ఏదో కథ నడిపిస్తే ఓవ్వా బజార్లో పోయింటి. ఇక ఆయన కిష్టియా కడుపు చదవకుండా మెగా కిష్టియా అమ్మో అచ్చమైన కోళ్ళాగా ఉత్తగే ఆ పైపులు ఏమన్నా నాణ్యత బిర్రు ఎండకు ఎండి వానకు నాని ఉన్న పైపులు పెరసలం బట్టి ఎట్టుంటాయి? అగో గసబంటి పైపులు వేసిర్రు. ఇక ఆ పైపులు చల్లకుండా మిషన్ భగీరథ, ఇక ఆ పైపులు చల్లకుండా శిమ్ముడు జిమితే నీళ్లు నీ దండం పెడితే ఆకాశానికి ఎగిరినాయి నీళ్ళు. రోడ్లన్నీ ఆగం, రోడ్లు మొత్తం చెరువులైనాయి. ఆగం జగన్నాథం అన్న స్కామే. మిషన్ కాకతీయలో స్కామే చేస్తుంది, మిషన్ భగీరథలో స్కామే చేస్తుంది, కాళేశ్వరంలో స్కామే చేస్తుంది. అదొక్క దాంట్లో స్కామే. ఏది వీళ్ళు స్కామ్ చేయండి? ఆఖరికి వస్తారు కల్లా ఎస్ఎల్బీసీని. ఇది ఇక నిన్న రేవంత్ అయ్య కూడా అన్నట్టుండగా 10 ఏళ్ళల్లా శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తొలగించుకుంటూ ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల కోసం నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల నేతృత్వంలో అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద ముఖ్యమంత్రి సమక్షంలో హెలికాప్టర్ ద్వారా హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సర్వే ప్రారంభమైంది. అంటే ఇక మీదంగా వాళ్ళు ఇట్లా తిరిగితే అందులో ఖనిజ సంపద ఏడ ఉంది, నీళ్లు ఏడ ఉన్నాయి, భూమిలో రాళ్ళు ఏడున్నాయి, రప్పలేడున్నాయి, ఏడంగా నీళ్ళు వస్తున్నాయి. ఆ పొక్కలకి వెళ్ళి పోతుంటే ఏడంగా నీళ్ళు ఆ పొక్కలో జొరబడే అవకాశం ఉంది. ఏడ బండ వస్తుంది, ఏడ ఆ ఖనిజ సంపద ఉంది అనేది పసిపడుతందుకు ఇక నిన్న ఏరియల్ సర్వే చేసిరట మొత్తం గాలి మోటార్ల. మొత్తానికి ఏది ఏమైనా ఎవరు అడ్డం మండుకున్నా ఈ ఎస్ఎల్బీసీని కట్టే తీరుతా అని ఇక రేవంత్ అయ్య మాట్లాడుకొస్తుండు. ఇక ఆనాడు జగను పోతిరెడ్డి పాటకు పొక్క పెట్టి నీళ్లు గుంజుకపోతుంటే నమో నారాయణ ఆంధ్ర రొయ్యల పులుసు నమో సక్కదనాల గుమగుమ వాసన వచ్చే చేపల పులుసే మాకు ప్రజల ప్రాణాలు మాకు ఎక్కరలేదు, ప్రజల పాడి పంటలు మాకు ఎక్కరలేదు, మాకు కావలసినవి ఆంధ్ర రొయ్యల పులుసు చేపల పులుసు అని తీగరాగాలు తీసిండు కేసీరావు. ఇక ఆయనేమో పోతిరెడ్డి పాడుకు పొక్క పెట్టి నీళ్ళని గుంజుకొని పోయిండు. గిసపోని కథ సల్లగా ఉంది. కాంగ్రెస్ దే జూబ్లీ హిల్స్. ఓహో వచ్చిందే కోల్యాగా. ఇది చిన్నసన కోల్యా కాదు, ఈ కోల్యాగా తరాలు నాటి తాటిత్తు కోల్యాగా. ఈ కోల్యాగా పుట్టని బిడ్డలకు పేరు పెట్టే కోల్యాగా ఈ కోల్యాగా. ఎందుకంటే తెలుసు ఆయనకు మనిషిని బట్టి నాడి పశుపడతాడు మనిషి. ఆయన మనుషులను కళ్ళతోనే పశుపడతాడు. నీ కళ్ళల్లో పెట్టి నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిండంటే నీ గుణం ఏంది, నువ్వు ఎటువంటి మనిషివి, నువ్వు ఏం కథ, నీ కడుపులో ఏముంది, నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు, ఏం చెప్పొద్దు అనుకుంటున్నావు. అగో గసవంటి ఎవరాన్ని పసిగట్టే మనిషి ఇగో ఈ కోల్యాగా చిన్న సన్నది కాదు. సైదులు సర్వే సంచలనం. సైదులు ఈయన పేరు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఓరాఓరి 10,000కు పైగా మెజారిటీతో నవీన్ గెలిచే అవకాశం ఉందన్న సర్వే. లోకల్ అభ్యర్థి
సీఎం రేవంత్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ప్లస్ పాయింట్లు. పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్ డౌన్. ఒక ఊరి రాజాట, ఒక ఊరికి బంటాట. ఎన్ని కథలు పడ్డా ఆ ఊరోడు ఇప్పుడు ఉన్న ఊరు మీద ఉన్న పట్టు వేరే వీరి మీద ఉంటుందా? అందుకనే అన్నారు పెద్దలు, ఒక ఊరి రాజు ఇంకో ఊరికి బంటు. నవీన్ యాదవ్ లోకలోడు. నవీన్ యాదవ్ బస్తీలల్లా పుట్టి పెరిగినోడు, బస్తీ పోరడు. ఈ నిర్ణయం తీసుకోవడం సీఎం రేవంత్ రెడ్డి ప్లస్ పాయింట్ అయింది ఇది కాంగ్రెస్ పార్టీకి అనేది అనుకొస్తుండు. అయితే పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్ డౌన్ డౌన్. మరి కాదా? డౌన్ డౌన్ కాదా? వాళ్ళ శైలినే పచ్చి పురుష కంటే పల్చగా చేస్తుంది వాళ్ళ కుటుంబాన్ని. ఇక డౌన్ డౌన్ ఎందుకు కాదు? జనాలు అంత తెలియదక్కువల్ల, అంత ఏడియోళ్ళ. మరి ఉన్న భాగవతం అంతా, ఉన్న బండారం అంతా బజార్లు వేస్తుందిగా శల్యే. వీళ్ళు సుఖమైన శుద్ధ పూసలు అనుకున్నాం కానీ ఓహో ఇదే ఆ కథ అనే కాడికి వచ్చింది. అందుకనే ఈ శల్యే ఈ సైజులో అనేది కరెక్టే. పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్ డౌన్. ఇప్పుడు శల్య ఏం చేస్తుంది? జనం బాట పేరు మీద నిజామాబాద్లో సురువు చేసి ఇప్పుడు ఆదిలాబాద్లో అడుగు పెట్టినట్టుంది. ఇక ఇప్పుడు అక్కడ ఇక ఇదే భాగవతం ముంగటేస్తుంది. మా బీఆర్ఎస్లో తిమింగళాలు ఉన్నాయి, అనకొండలు ఉన్నాయి అనే కాడ తీసుకొస్తుంది. అందుకనే ఓని పాడైపోను ఇంత కొడితే గింతేనా